హలో అండి, వెల్కమ్ టు మనూస్ లవ్ వరల్డ్. ఇవాళ అతి పురాతనమైన మన నానమ్మల బామ్మల లాంటి కాలం వంటకం పాటోలి వంటకం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసుకుందాం రండి. పాటోలి ఇది శనగపప్పు అండ్ పెసరపప్పుతో రెండింటితోనూ చేసుకోవచ్చండి. మేము ఇప్పుడు పెసరపప్పుతో చేస్తున్నాం. ముందు పెసరపప్పు ఒక 2 hours బిఫోర్ నానవేసుకోవాలి. నానేసుకున్న పెసరపప్పుని నీళ్లు మొత్తం డ్రైన్ చేసి ఇలా ఇందాక చూపించిన మిశ్రమంలో మెత్తగా రుబ్బుకోవాలండి. అలాగే ఆ తర్వాత పొయ్యి మీద ఒక దళసరి మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, 3 spoons ఆఫ్ ఆయిల్ అండ్ అలాగే కొంచెం ఆవాలు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం జీలకర్ర అండ్ అలాగే కొంచెం ఇంగువ, పసుపు వేసి మొత్తం నూనె వేగెక్కాక ఇవన్నీ వేసుకొని జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం మళ్ళీ చిన్న గోల్డెన్ బ్రౌనిష్ రాగానే దీన్ని ఇలా కలుపుతూ ఉండాలి. అస్సలు మాడగొట్టుకోకూడదండి పోపుని. గోల్డెన్ బ్రౌనిష్ రాగానే ఇందులో కాస్త కరివేపాకు, పచ్చిమిరపకాయలు ముందు వేసుకోవాలండి. ఇంకా చూసారా ఇలా గోల్డెన్ బ్రౌనిష్ రాగానే ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఆ తర్వాత ఒక్క ఉల్లిపాయ వేసుకొని తరగపెట్టుకొని చిన్న ఒక మీడియం సైజు ముక్కలుగా తరగపెట్టుకొని అందులో వేసుకోవాలండి. అప్పుడు వేసుకుంటే ఇప్పుడు అందులో ఉప్పు వేసేసుకుంటే ఉల్లిపాయ అనేది చాలా ఫాస్ట్గా మగ్గుతుంది. ఈ ఉల్లిపాయ అనేది మొత్తం పచ్చివాసన మొత్తం పోవాలండి. ఒక 10 minutes పాటు వేగాలి ఉల్లిపాయ పచ్చివాసన రాకుండా. ఆ తర్వాత రుబ్బిన మిశ్రమం పెసరపప్పుని బాగా రుబ్బుకున్నాం కదా, నానబెట్టిన పెసరపప్పుని రుబ్బుకున్నాం కదా, దాన్ని కలిపేసుకోవాలి ఫుల్గా. ఇందులో వాటర్ కంటెంట్ ఎంత తక్కువ ఉంటే మన కూర అంత సులభంగా అయిపోతుందండి. వాటర్ కంటెంట్ అనేది అస్సలు ఉండకూడదు. మనం రుబ్బాక కూడా మొత్తం మిశ్రమాన్ని మొత్తం వేసాక కూడా లాస్ట్లో కొంచెం వాటర్ కలిపి జనరల్గా వేసేస్తాం. అలా వేయకూడదు. చేత్తో జాగ్రత్తగా వేసుకోవడమే. ఏదైనా సరే 1 drop ఉన్నా 2 drops ఉన్నా జాగ్రత్తగా వేసుకోవడం. అస్సలు వాటర్ అయితే ఉండకూడదు. మళ్ళీ కొంచెం ఇందాక ఆల్రెడీ ఉప్పేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాం తొందరగా ఉడకడానికి. ఉల్లిపాయ పచ్చివాసన పోయే వరకు మాత్రం ఉల్లిపాయని వేగనివ్వండి. ఉల్లిపాయ పచ్చిగా తగిలితే ఈ కూరకు బాగోదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం వేసుకున్న మిశ్రమాన్ని ఇది కూడా పచ్చివాసన పోయేలా బాగా మెత్తగా ఉన్నదాన్ని పొడిలాడుతూ, పటోలి అంటేనే చాలా పొడిగా రావాలండి. పొడిలాడుతూ ఉండేలా మొత్తం ఒక దగ్గరగా ఒక 10 నిమిషాల పాటు కలవ పెట్టుకోవాలండి. ఇలా చూసారా మా అమ్మగారు ఎలా కలవ పెడుతున్నారో. మొత్తం ముద్దగా ఉన్నదాన్ని పొడిగా మనం పొడి కూర చేసుకుంటే ఎలా వస్తుందో పొడిగా రావాలి. ఇలా అస్సలు అడుగు అంటకుండా జాగ్రత్తగా నీట్గా కలుపుకోవాలి. అండ్ ఇది కాంబినేషన్ అండి. రైస్లో పాటు దీనికి తీపి పులుసుతో తినచ్చు, చారుతో తినచ్చు, సాంబార్తో తినచ్చు, రసంతో తినచ్చు. తీపి పులుసు, గుమ్మడికాయ తీపి పులుసుతో కూడా చాలా బాగుంటుంది. చారుతో కూడా చాలా బాగుంటుందండి. అసలు కాంబినేషన్ అంటే మనం ఈ రకంగా అంటే అన్నంలో చారు వేసుకొని లేకపోతే తీపి పులుసు వేసుకొని కలుపుకొని ఇవి నంచుకుంటూ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. మన నానమ్మలు, బామ్మలు, మన అమ్మమ్మలు ఇలాంటి కాలం రెసిపీ అండి ఇది. అండ్ ఏంటంటే ఇది బలం కూడా, ఎందుకంటే మొత్తం అంతా పెసరపప్పు మొత్తం ఉంటుంది కాబట్టి హై ప్రోటీన్ ఉంటుంది. హై ప్రోటీన్ వాల్యూ ఫుడ్ ఇది. సో చూసారా, అస్సలు మనం అడుగు అంటుకోకుండా జాగ్రత్తగా నీట్గా ఇలా కలుపుకోవాలి. మొత్తం అంతా అసలు మొత్తం పొడిలాడుతూ ఉండాలి. మీకు వీడియో ఎండింగ్ వచ్చేసరికి ఎంత పొడిలాడుతూ ఉంటుందో కర్రీ మీకు చూపిస్తాం చూడండి. అసలు ఇదిగో చూసారా, అది మొత్తం జాగ్రత్తగా కలుపుకోవాలి. అండ్ దేంట్లో అయినా ఇది కొంచెం డ్రైగానే ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా పక్కన కనీసం పప్పు అయినా పెట్టుకోవాలి కాంబినేషన్కి, మనకి ముద్ద దిగడానికి, గొంతు దిగడానికి. సో ఇలా పచ్చి పులుసుతో కూడా చాలా బాగుంటుందండి. అసలు ఈ రెసిపీ అనేది చాలా హెల్దీ అయిన ఫుడ్. మనకి చూస్తున్నారా మా అమ్మగారు ఎంతలా కలవ పెడుతున్నారో. మనం అసలు ఆ మిశ్రమం వేసిన దగ్గర నుంచి ఒక 10 minutes వరకు పొయ్యి మీద అడుగంటకుండా కలవ పెడుతూనే ఉండాలండి. సో ఇలా కలవ పెడుతున్నాము చూడండి ఎంత నీట్గా కలవ పెడుతున్నారు. అలాగే ఉండలు కట్టేస్తుంది. ఆ ఉండలది కూడా మనం ఆ గరిటతో, మనం ఏదైతే గరిటతో కలుపుతున్నామో ఆ గరిటతో బ్రేక్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం చాలా పొడిగా నీట్గా, అసలు మనకి చేతికి కూడా తడిగా అంటుకోకూడదు, పొడితో అంటుకోవాలి. సో ఇలా చూసారా, ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అండ్ పురాతనమైన వంటకాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ ఆల్ అవర్ వీడియోస్. చూడండి మొత్తం చూడండి అలా
ఇంకా ఇలాంటివే కాదండి, ఎన్నో గుడి చరిత్రల గురించి కూడా మేము పెడుతూనే ఉన్నాము. ఇలాంటి వీడియోస్ కోసం మరెన్నో విషయాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనోస్ లవ్ వరల్డ్. థ్యాంక్ యూ.